Premium triplex villas at Bachpalli, APR Projects. ఇప్పుడు మీరు స్ట్రాంగ్ కిడ్స్ అంటున్నారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ఒక ప్రశ్న అడుగుతున్నా. మామూలుగా సమాజంలో ఎలా అయిపోతుందంటే గిన భర్త చనిపోతే ఇంకా అన్నీ అయిపోయాయి, నాకు ఇంక ఏం లేదు, నా భర్తే పోయినాడు, ఇంకా నాకు ఏం మిగిలింది అనే అనుకునే మహిళల్ని చూసి జీవితమే వ్యర్థం అనుకునే వాళ్ళని చూసాము. కానీ మీరు ఎక్కడ అలా కుంగిపోలేదు, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, స్ట్రాంగ్ కిడ్స్ మీ పక్క ఉన్నారు. ఇంకొక కోణం, ఒకవేళ జరగరానిది జరిగితే భార్య చనిపోతే భర్త వెంటనే రెండో పెళ్లి చేసుకుంటాడు, ఏడాది అయిపోతే రెండో పెళ్లి చేసుకొని మళ్ళీ తన లైఫ్ తను లీడ్ చేస్తాడు. అలాగే ఇక్కడ కూడా మీ జీవితంలో తీసుకున్నా కూడా జరగరానిదైనా జరిగి ఉండి మీరు లేకపోయి ఉంటే మీ హస్బెండ్ చల్లా భగీరథ రెడ్డి గారు పెళ్లి చేసుకునేవారు, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని చేసేవారు, అరే ఇంకా వయసు ఉంది చేసుకో అది అని చెప్పి చేసేవారు, ఓకేనా. కానీ ఇక్కడ దురదృష్టవత్తు చల్లా భగీరథ రెడ్డి గారు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. కానీ ఆ సిచ్యువేషన్ మీకు రాలేదంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనే సిచ్యువేషన్ లేదు, చేసుకోలేదు, మీరు పిల్లల కోసం అలాగే ఉన్నారు. ఎలా అంటే పిల్లలే ఎవ్రీథింగ్ కదా, అంటే పిల్లలు మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్నారు అంటే చాలా ఒక హస్బెండ్ చనిపోయిన తర్వాత ఒక లేడీకి చాలా ఇబ్బందులు వస్తాయి. అంటే మీకు తెలుసు, మీరు చెప్పినట్టు చాలా రకాల మాటలు అంటారు, మాట్లాడిన తప్ప. అది 15 years నుంచి నేను ఒక అంతఃపురంలో ఉన్నాను. సో బయటకు వచ్చినాక చాలా మాటలు అంటారు. ఇప్పుడు నాకు పిల్లలనే మెయిన్ ఇంపార్టెంట్, దే ఆర్ మై లైఫ్. అంటే పిల్లలు లేదే నేను లేను, దే ఆర్ మై లైఫ్. ఈవెన్ బగ్గీ కూడా అట్లానే, హీ వాజ్ మై బెటర్ హాఫ్. అట్లా అన్నప్పుడు బెటర్ హాఫ్ అన్నప్పుడు ఆయన లేరు. సో ఆయన ఉన్నప్పుడు పిల్లల్ని ఎంత బాగా చూసుకునే వాళ్ళు, ఎట్లా ఉండేవాళ్ళు అనేది నాకు తెలుసు. ఇప్పుడు ఫాదర్ అయినా మదర్ అయినా నేనే కదా. సో ఏదో నేను నా స్వార్థం కోసం నేను వెళ్ళిపోయి అది నేను నా కళలో కూడా ఊహించుకోలేను, బికాస్ దే ఆర్ మై లైఫ్, అంతే. మీ పేరెంట్స్ ఎప్పుడు మీకు స్ట్రెస్ చేయలేదా మ్యారేజ్ చేసుకో అనేసి? లేదు, స్ట్రెస్ అయితే చేయలేదు. యాక్చువల్లీ ఆ థాట్ కూడా నా మనసులోకి రానే రాదు. చాలా గొప్పవారు, చాలా గొప్పవారు.